ये जी मंजुला के फोन से कौन है? Who is using this G Manjula's phone? Who's that? कौन है जी मंजुला के फोन से? Good morning, sir. Anand Jai Shri Ram. Good morning, sir. Very good morning. Very good morning. Thank you. Very good morning, Anil. Parvata, sir, give me 1 minute. Yeah, sure. Sir, go ahead. Morning, sir. Very good morning. Very good morning to all. Thank you. Congratulations to all students of KGVB. Sir, you can speak, sir. He left. Thank you, sir. All. Good morning, sir. Very good morning. ये अब कौन है? Who is this? G Manjula. Good morning, sir. Morning, Anna. Morning. Good G morning, Manjula. sir. Very good morning. Very good morning. Let's Good wait. morning, sir. Very good morning, Anna. Very good morning. Good morning, sir. No mails are allowed. कोई mail ऐसे allowed नहीं है. Parvatalu sir, could you please translate for me? Yeah, sure. What is that? Sir, so basically, from this Manjula, like I'm there. Good morning, sir. Good morning, sir. Okay, ma'am. Sir, good morning, sir. Very good morning. Go ahead, sir. Please. Continue, sir. Thank you, sir. Do you have any questions, sir? No, sir. Thank you. Okay, Nana. Okay. So I just want to answer first the question that yesterday raised by Radhika, I guess. Right? Is Radhika is here? Yes, sir. Radhika. Yeah, Radhika, I think you have asked, good question yesterday. You are asking like night blindness. Sir. సో మెయిన్ గా ఏంటంటే రెటీనా మీద ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది యాక్చువల్గా. అందులో ఏమవుతుందంటే అది ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే ఏ విటమిన్ కు సంబంధించిన ఫుడ్ తీసుకోకపోతే, ఏ విటమిన్ అంటే మనకు ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, క్యారెట్ ఆకుకూరలు ఇవి, అవి మనం కరెక్ట్ గా తీసుకోకపోతే మనకి ఏమవుతుందంటే ఆ రెటీనా మీద ఉన్నటువంటి ఆ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల రే చీకటి వస్తుంది యాక్చువల్గా. అంటే నైట్ బ్లైండ్నెస్ అంటారు దాన్ని. సో అదే యాక్చువల్ గా మీకు మీ ఫాదర్ కన్నావు కదా,
అవును సార్. అది విటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ కరెక్ట్ గా పెడితే అది కొంచెం రెక్టిఫై అవ్వచ్చు. అంటే ఆ విటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ ఆకుకూరలు అవి తింటూ ఉంటే, క్యారెట్, ఆకుకూరలు, కీరా ఇలాంటివన్నీ, ఇలాంటి వెజిటేబుల్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే అది నైట్ బ్లైండ్నెస్ స్లోగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి ప్లస్ గా ఏం చేయాలంటే దెర్ ఇస్ ఏ ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు ది ఐస్ ఆల్సో. కొన్ని కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అంటే మనం పైకి కిందికి కానీ పైకి కిందికి సైడ్లకు ఇట్లా చూసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో దాట్ ఆల్సో హెల్ప్స్ ఏ లాట్. సో యూ కెన్ అంటే మీ ఫాదర్ కి ఈ బేసిక్ ఎక్సర్సైజే కాబట్టి కళ్ళకు పైకి కిందికి సైడ్లకు కొంత డిస్టెన్స్ లో పెట్టేసి ఆ ఫింగర్స్ ని పైకి ఇట్లా పెట్టి ఇది పైకి కిందికి చాలా హైట్ లో పెట్టి చూడమని చెప్పు, రైట్ లెఫ్ట్ కూడా చూడమని చెప్పి కొంత ఎక్సర్సైజ్ చేపిస్తే అది బెటర్ గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే నర్వ్స్ ఇంపల్స్ అదే కొన్ని ఆ నర్వ్స్ డ్యామేజ్ అయితే బట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి యూ కెన్ డూ దట్. నాట్ ఓన్లీ యువర్ డాడీ, ఇట్స్ కామన్ ప్రాబ్లమ్, మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. సో కొంచెం అది అంటే మనం ఏంటంటే వీఆర్ ఇగ్నోరింగ్ ద ఏ విటమిన్ రిలేటెడ్ ఫుడ్ యాక్చువల్లీ. నౌడేస్ నో వన్ ఈజ్ యాక్చువల్లీ ఈటింగ్ దీస్ కైండ్ ఆఫ్ కొన్ని ఆకుకూరలు, క్యారెట్, వీ హ్యావ్ టు ఫోకస్ దోస్. అంటే అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ తింటూనే ఉండాలి. అవి తింటే మనకు ఐస్ కి బెటర్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ నర్వ్స్ దెబ్బతింటుంది. రెటీనా మీద ఉన్నటువంటి నర్వ్స్ డ్యామేజ్. మనం దగ్గరగా పెట్టి ఫోన్లు చూడొద్దు. You have to keep minimum distance 25 centimeters. You have to keep distance. So then మనకు ఎలాంటి డిసీజెస్, ఎలాంటి డిఫెక్ట్స్, సైడ్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. బేసిక్ ఎక్సర్సైజ్ చెప్పినా కదా ఇందాక, పైకి కిందికి, పైకి చూడడం కిందికి చూడడం ఒక 15-20 టైమ్స్, సైడ్లకు చూడడం అటు ఇటు ఇమీడియట్ గా. సో దాట్ హెల్ప్స్ ఎ లాట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, రాధిక. యా, సో sir, can you mute all students or can I mute it? Yes, sir. I'll do that. So I'll just go for the class here. Okay. Anyway, I hope you got very good marks in IPE. Yeah, many people maybe would have get 60 out of 60. Those who got 60 out of 60, those who got the 900 above, most all of you, congratulations to once again. So coming to our class. So yeah, yesterday we were discussing about all these formulas. These are very important. Let me just go through the formulas, then we can start the problem. So these are the very important formulas that you have to remember. So the basic formulas you have to, R is equal to A by 2, I is equal to A plus D by 2, D is equal to 2I minus A, mu is equal to sin A plus D by 2 by sin A by 2, or one more formula. ఎప్పుడైతే మనకు యాంగిల్ స్మాల్ అవుతుందో consider this formula like D is equal to mu minus 1 into A. So then moving into the few more formulas. Simple microscope, when image is formed at particular distance, we have the simple microscope magnification is m is equal to 1 plus d by f. When the image formed at infinity, ante infinity దగ్గర వచ్చినప్పుడు m is equal to d by f nana. So ee formulas kuda meer just revising, I'm just revising the formulas. Then moving into the compound microscope, these are the magnification formulas: v by u 1 plus d by f, and the total magnification of this microscope is v by u into 1 plus d by f. And moving into the telescope, the magnification formula is f by fe, length plus fe. Okay, when the image is at a particular distance, you have to use this formula. So don't speak anyone, please. Thank you. So moving into so it's exciting for me to start these problems. So when you do the problems, basically
what is going to happen? So the problems help you to, you know, understand concept. How much you understand concept, that helps. సో మనం ఈ రోజు ఏంటంటే మనకి ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది రే ఆప్టిక్స్, ఈ రోజుతో క్లోజ్ అవుతుంది చాప్టర్. ఇందులో నేను అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టాను, ప్రీవియస్ మెడికల్ ఎంసెట్ ఇంజనీరింగ్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, వాటికి అదనంగా కొన్ని యాడ్ చేశాను. సో మీకు మళ్ళీ హోంవర్క్ కూడా వస్తుంది కాబట్టి దాంట్లో ఒక 10-15 క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకొక 15 క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఐ హోప్ యునో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ముందుగా. ఓకే, సో మనం చూసినట్టు అయితే ఫస్ట్ ఏమన్నాడు, పట్టక వక్రీభవన గుణకం ఇచ్చిండన్న. పట్టక వక్రీభవన గుణకం ఎంత? 1.5. దాని పట్టక కోణం ఎంత ఇచ్చిండు? 4 degrees ఇచ్చిండు. అయితే కనిష్ట విచలన కోణం ఎంత? వాట్ ఈస్ ద మినిమం డీవియేషన్ యాంగిల్? సో gave the actually refractive index and prism angle, and they were asking what is the minimum deviation angle. So manakunna formula indake chupicham kabatti you have to use this formula. The formula that is simple formula, we have, you know that this is the formula, you have to use it. Okay, dm is equal to mu minus 1 into a. ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాను అని క్వశ్చన్ రావచ్చు. సార్ నాకు ప్రాబ్లమ్స్ అంటే చాలా భయం సార్, అలాంటి భయపడొద్దు నాన్న. ఇందాకే చెప్పాను, ఎప్పుడైతే కోణం స్మాల్ అయినప్పుడు, the angle of whenever the angles are small, so you are taking here 4 degrees. So in that case you have to ignore the sin I by sin r, right? So sin a plus d by 2 by sin a by 2, mu is equal to, there you have to ignore the sin. So mu is equal to a plus d by 2 by a by 2. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది, ఈ ఫార్ములా మనకు సింప్లిఫై చేస్తే వస్తుంది. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు నాన్న? mu is equal to 1.5, right? So 1. So 1.5 minus 1 how much beta? It's a 0.5, right? 0.5 into 4 enta? It's a 2 degrees we got. Very simple formula. Medical lo adigadu this. So they give only refractive index, right, and prism angle, పట్టక కోణం. సో దాని నుంచి మనకు ఏమొచ్చింది? కనిష్ట విచలన కోణం. అంటే పట్టకం మీద పడ్డప్పుడు చివరిగా మనకు కనిష్ట విచలన కోణం అంటే ఏ కోణం దగ్గర అయితే, ఇప్పుడు మనకి ఇలా గ్రాఫ్ చూపించాం కదా నాన్న, ఏ కోణం దగ్గర అయితే మనకు మినిమం వస్తుందో, అంటే ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడనేమో మనము ఇక్కడ ఏం తీసుకుంటున్నాము? డీవియేషన్ యాంగిల్, ఇక్కడ పతన కోణం. సో ఈ స్మాల్ డి, క్యాపిటల్ డి అనేది ఇదేమో డి విచలన కోణము, ఇది విచలన కోణము, ఇది పతన కోణం. సో అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విచలన కోణాన్ని మనం ఏమంటామంటే, ఏ పతన కోణానికైతే విచలన కోణం కనిష్టంగా ఉంటుందో ఆ దానినే మనం కనిష్ట విచలన కోణం అంటారు. ఇది ఫార్ములా. సో కమింగ్ టు ది ఓకే, సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం బేట. సెకండ్ ప్రాబ్లంలో మనకు చూసినట్టు అయితే ఏముంది? ఓకే, లెట్ మీ సెకండ్ ప్రాబ్లం చూసినట్టు అయితే మనకు దేని మీద అడిగాడు? అది మనకు దూరదర్శిని మీద అడిగాడు. దూరదర్శిని గురించి మనం నేర్చుకున్నాం, ఇందాకే చెప్పా. సో దూరదర్శిని గురించి చూస్తే ఎస్, సో దూరదర్శన్ సంబంధించిన ప్రాబ్లం చూసినట్టు అంత బేట. ఇక్కడ ఏమన్నాడు నాన్న? దూరదర్శన్లో మనకు ఇక్కడ 16 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక కటకం, వస్తు కటక నాభ్యంతరం 16 మీటర్స్ నాన్న. 16 మీటర్లు నాభ్యంతరం ఉన్న, అంటే ఫోకల్ లెంత్ ఎంత ఉంది? 16 మీటర్స్ ఉన్న ఒక వస్తు కటకం. హౌ మచ్? ఇట్ ఇస్ 2 సెంటీమీటర్ నాభ్యంతరం ఉన్న అక్షి కటకం. ఇక్కడ వస్తు కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉందన్నా? వస్తు కటకం యొక్క నాభ్యంతరం ఏమో మనకు ఎంత ఇచ్చాడు? ఇది 16 మీటర్స్. రిమెంబర్, ఇది వస్తు కటకం. 2 సెంటీమీటర్ దేనికి ఇచ్చాడు? అక్షి కటక నాభ్యంతరం. సో వస్తు కటక నాభ్యంతరం ఇచ్చాడు, అక్షి కటక నాభ్యంతరం ఇచ్చాడు. అయితే దూరదర్శన్ దాని ద్వారా ఏం చూసిరు? టెలిస్కోప్ నుంచి దే అబ్జర్వ్ ద వన్ ప్లానెట్, ఒక గ్రహాన్ని పరిశీలించాడు. అప్పుడు వస్తు అక్షి కటకాల మధ్య దూరము మరియు ఆవర్ధనము ఎంత బెట?
సో దానికి మనం ఏం చేస్తాము, మనకు తెలుసు ఆవర్ధనం రావాలంటే ఇందాక టెలిస్కోప్ ఆవర్ధనం ఏంటి, వెరీ సింపుల్ ఫార్ములా నాన్న. సో ఇది m ఈజ్ ఈక్వల్ టు నాభ్యంతరం అంటే వస్తు కటక నాభ్యంతరం బై అక్షి కటక నాభ్యంతరం, రైట్. వస్తు కటక నాభ్యంతరం ఎంత ఉందన్న 16 మీటర్స్ నాన్న, 16 మీటర్స్. అక్షి కటక నాభ్యంతరం ఎంత ఉంది బేట, ఇది 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్ మీటర్లకు కన్వర్ట్ చేస్తే ఎంత 0.02. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఎంత, మ్యాగ్నిఫికేషన్ ఎంత అయింది చూడండి, 800 టైమ్స్ వచ్చిందండి. మ్యాగ్నిఫికేషన్ మీనింగ్ అర్థమైందా ఇప్పుడు, చిన్నది మనకి ఎంత దూరంగా ఉన్నది అంత అంత మ్యాగ్నిఫికేషన్ పెరిగింది. టెలిస్కోప్ ద్వారా మనకి చిన్నగా కనిపిస్తుంది, ఎక్కడ నక్షత్రాలు చూస్తే మనకు చిన్నగా కనిపిస్తాయి. ఆ చూసిన దానికి 800 రెట్లు పెరుగుతుందని మీనింగ్. అంటే మనం బైహార్ట్ చేయదు. మ్యాగ్నిఫికేషన్ ఆవర్ధనం అంటే ఏం సార్ అంటే చిన్నది పెద్దగా చూపించడం, అంతే కదా. సో ఇప్పుడు ఒక ప్లానెట్ మనకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్నాం కదా, చిన్న ఎర్త్ ప్లానెట్ మనకు చిన్నగా కనిపిస్తుంది అనుకుందాం. ఇందులో 800 టైమ్స్ పెద్దగా కనిపిస్తుంది టెలిస్కోప్ ద్వారా చూస్తే. అది మన కంటికి కంటే కూడా 800 టైమ్స్ ఇంక్రీజెస్. హలో సార్, ప్లీజ్ మాట్లాడకండి ఎవరు, డోంట్ టాక్ ఎనీవన్, ఓకే. సో నాన్న పొడవుకు ఫార్ములా ఏంటి, ఇందాక చెప్పి FO ప్లస్ FE. FO ప్లస్ FE అంటే నాభ్యంతరాల మొత్తానికి సమానం అవుతుంది బిడ్డ. సో ఇక్కడ మనకు రెండింటిని కూడితే ఎంత వస్తుంది, ఇది 16 మీటర్స్ 0.02 మీటర్స్. కాపీ చేసుకోవాలి, ఉత్తిగా చూడడం కాదు, ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. యూ హావ్ టు నోట్ డౌన్ ద ప్రాబ్లమ్స్. కాపీ చేసుకొని ఆన్సర్లు రాసుకోవాలి. అందరు కూడా నోట్బుక్ పెన్నులలో పెన్ పట్టుకొని యూ హ్యావ్ టు నోట్ కాపీ దిస్ ప్రాబ్లమ్స్, ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మనకి ఎంసెట్ లో మనకి అదే కదా, ఎంతసేపు వినడం కాదు, ముందు ఎంతవరకు అర్థమైంది చేయాలి మీరు ఓన్గా. సో ఇది మనకు లెంత్ ఈజ్ ఈక్వల్ టు FO ప్లస్ FE. సో రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత 16.02. సో ఇది ఎంత మీటర్స్ నాన్న, ఇది మీటర్స్ లో వస్తుంది. సో కాపీ చేసుకుని అనుకుంటాను, అర్థమైందా బేటా. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్, అంటే మనకు అర్థమైతే చాలా ఈజీ, ఓకే రైట్. మీరు డ్రా చేద్దని చెప్పాను, మీకు ఎంత చెప్పినా మళ్ళీ యు ఆర్ డూయింగ్ సేమ్ థింగ్. ఐ థింక్ తెలిసో తెలియక చేస్తున్నట్టు మీరు, బట్ డోంట్ డూ దట్, రైట్. సో అర్థమైందిగా, ఫస్ట్ ప్రాబ్లం వెరీ ఈజీ, సెకండ్ ప్రాబ్లం ఆల్సో వెరీ ఈజీ. మూవింగ్ ఇన్ టు ది థర్డ్ ప్రాబ్లం బెటర్. సో థర్డ్ ప్రాబ్లంకి వస్తే మనకు ఏంటి, థర్డ్ ప్రాబ్లంలో మనకు ఇప్పుడు చూసినట్టు అవుతే ఏంటది థర్డ్ ప్రాబ్లము, ఒక సరళ ఏంటి మీకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఎవ్రీడే డూ ఐ నీడ్ టు ఇన్స్ట్రక్ట్, డ్రా చేయొద్దని చెప్పాను కదా బేటా. మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఓకే. ఒక సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధనము స్పష్ట దృష్టి కనిష్ట దూరము అయినా దాని నాభ్యంతరము ఎంత. ఏమన్నాడు, ఒక సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధనము మనకు ఆవర్ధనం ఇక్కడ రాయలే బేట, ఆవర్ధనం 11 ఎంత ఇచ్చిందంటే 11. ఒక సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధనము 11 అయినా స్పష్ట దృష్టి కనిష్ట దూరము ఎంత ఉంటది 25 సెంటీమీటర్లు అయినా, ఓకే. ఇది మనకు స్పష్ట దృష్టి కనిష్ట దూరం తెలుసు. సో సరళ సూక్ష్మదర్శిని యొక్క ఆవర్ధనం ఎంత, మ్యాగ్నిఫికేషన్ ఎంత 11, స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత 25 సెంటీమీటర్స్ అయితే దాని నాభ్యంతరము ఎంత. మనకు సరళ సూక్ష్మదర్శిని ఆవర్ధనం ఇందాక నేర్చుకున్నా బేటా, m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ d/f. ఎంత ఇచ్చాడు, ఇది మొత్తము ఇది మనకు ఇది మొత్తం ఒక బ్రాకెట్ అనుకుంటే మనకు ఎంత ఇచ్చాడు, ఆవర్ధనము 11 ఇచ్చాడు. నేను d/f రాయాల, d/f ఇక్కడ నుంచి 1 ఇక్కడ పంపిస్తే ఎంత అవుతుంది 11 మైనస్ 1 అయింది. 1 ఇక్కడ పంపిస్తే 11 మైనస్ 1 ఎంత వస్తుంది బేట 10 వస్తుంది. ఇక 10 వచ్చింది, నాకేం కావాలా d ఇచ్చాడు నన్ను,
ఎంత డి 25 సెంటీమీటర్స్ ఇచ్చిండు కాబట్టి ఎఫ్ కావాలంటే అయితే ఈ ఎఫ్ ని ఇక్కడ తీసుకొచ్చి 10 ని ఇటు తీసుకొస్తే యూ గోనా హ్యావ్ ద 25/10. సో ఎంత వస్తుంది బేటా 2.5 సెంటీమీటర్స్. ఎంత వస్తుంది 2.5. నోట్ చేసుకున్నారా 2.5 సెంటీమీటర్. వెరీ గుడ్. సో సింపుల్ మైక్రోస్కోపీ గురించి ప్రాబ్లమ్స్ వస్తాయి దీని మీదనే వస్తాయి. ఇది ఎప్పుడు అంటే మనం ఒక అనంత దూరంలో వస్తేనేమో ఓన్లీ d/f అవుతుంది. ఓకే, మనకు ప్రతిబింబం దగ్గరలో ఏర్పడితేనేమో ఆవర్ధనానికి ఫార్ములా 1 + d/f. ఒకవేళ అనంత దూరంలో వస్తే ఈ 1 ఒక్కటి ఉండదు. సో m = 1 + d/f 11 వస్తుంది. తర్వాత d/f నుంచి మనము f వస్తుంది. f = 2.5 సెంటీమీటర్ బెట్. సో ఈజీ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు నాకు తెలుసు. చాలా అంటే గైస్ ఆర్ వెరీ గుడ్. సో జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ప్రాబ్లమ్స్. నోట్ చేసుకొని మీరు ఏం లేదు కొద్ది ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారు. ఎంసెట్ అయినా, ఎయిట్ అయినా, నీట్ అయినా, ఓకే, అగ్రికల్చర్ అయినా. సో ఏదైనా మీరు కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్ని 1-2 సార్లు చదవండి. ఆ ఇచ్చిన డేటాని పక్కకు రాయండి. ఓకే, ఇచ్చిన డేటాని సైడ్కి రాసినట్టు అయితే మీకు ఏ ఫామ్లో వాడాలో అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఆవర్ధనము 11 అని ఇచ్చాను, స్పష్ట దృష్టి కనిష్ట దూరము 25 నన్ను. ఓకే, మూవింగ్ ఇన్ టు ది. సో ఇంకా ఇది కూడా ఇంపార్టెంట్ ఫామ్. ఇది కూడా నా 2018 అడిగినట్టుంది. కొంచెం ఏం లేదు, లాజిక్ కొద్ది లాజిక్ వాడాలి బెట. సో లాజిక్ ఏంటంటే మనకు ఇక్కడ ఏమి ఇచ్చిండ, కోణీయ ఆవర్ధనం ఇచ్చాడు. కోణీయ ఆవర్ధనం ఎంత m ఇచ్చాడు. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ అంటే టెలిస్కోప్ కాబట్టి మనం కోణీయ యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు 10. ఈ యొక్క టెలిస్కోప్ యొక్క లెంత్ ఇచ్చాడు. సో దూరదర్శన పొడవు 44 సెంటీమీటర్స్. అయితే వస్తు కటక నాభ్యంతరం ఎంత? వస్తు కటక నాభ్యంతరము ఎంత అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. వస్తు కటక అక్షి కటక నాభ్యంతరం ఎంత అని కూడా అడగవచ్చు బిడ్డ. సో వస్తు కటకము అక్షి కటక నాభ్యంతరాలు ఎంత? సో ఆ విధంగా మనం చేస్తే మరి మనకున్న ఫార్ములాస్ ఏమున్నాయినా? మనకున్న ఫార్ములాస్ ఇది m = FO/FE. ఇక్కడ m ఎంత ఇచ్చింది బేటా? m ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చాడు. సో 10 ఇచ్చింది కాబట్టి దీని నుంచి 10 = FO/FE. 10 = ఎంత అవుతుంది? FO/FE. కానీ పొడవు ఎంత ఇచ్చిండు మనకు? దూరదర్శన్ ఇప్పుడు ఇది దూరదర్శన్ పొడవుకు ఫార్ములా నాయన. మనకు దూరదర్శన్ యొక్క పొడవుకు ఫార్ములా ఏం ఇచ్చిండు? సో మనకు సో దూరదర్శన్ పొడవు ఎంత? L = 44, దట్ ఈజ్ = FO + FE. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్లు ఉన్నాయి నాన్న. 2 ఈక్వేషన్లు ఉన్నాయి. ఇదొక ఈక్వేషన్, ఓకే, ఇదొక ఈక్వేషన్. 2 ఈక్వేషన్ల నుంచి మనం కనుక్కోలేమా? తెలియని రాశులు మనకి ఇక్కడ 2 ఉన్నాయి, FO, FE. సో ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి కనుక్కోవచ్చు కాబట్ట. ఈ రెండింటి నుంచి మనము FOని FEని ఈ 2 బేసిక్స్ అని మనం ఆల్జిబ్రాలో మ్యాథ్స్లో కానీ చేస్తుంటాం. 10 = y/x అని, x + y = సంథింగ్ అని. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలి? FOని FEని కనుక్కోవాలి. అంటే నాభ్యంతరాలు, వస్తు కటక నాభ్యంతరం అంటేనేమో FO ఆబ్జెక్ట్ యొక్క ఫోకల్ లెంత్, ఇమేజ్ యొక్క ఫోకల్ లెంత్ అంటే ఐ లెన్స్ FE. సో ఎలా వచ్చిందంటే ఇప్పుడు దీని నుంచి నేను మొదటి సమీకరణం నుంచి ఏం తీసుకుంటాను? ఈ FO = ఏం రాయొచ్చు బెట? 10 FE. FO = 10 FE. సో అప్పుడు ఏమొస్తుంది మనకు? FO = ఎంత వస్తుంది? 10 FE వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ సమీకరణం నుంచి ఏమొచ్చింది మనకు? ఇది 1వ సమీకరణం నుంచి మనకి ఏమొచ్చిందంటే FO = క్రాస్ మల్టిప్లై చేస్తే 10 FE వచ్చింది. దీన్ని తీసుకోవాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు? ఈ 2వ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 2వ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే 44 = ఎంత వస్తుంది? FO దగ్గర 10 FE, FEకి FE. సో మొత్తం ఎంత అవుతుంది? 10 FE + FE
11 Fe అవుతుంది. 11 Fe. ఈ 11 Fe వచ్చిందంటే దీని నుంచి మనకు Fe ఎంత వస్తుంది బేటా? Fe ఈజ్ ఈక్వల్ టు 44/11. 44/11 అంటే ఎంత అవుతుంది మనకు? 4 వచ్చింది. 4 సెంటీమీటర్. ఇది అక్షి కటక నాభ్యంతరం. బట్ అడిగింది ఏంది ఇక్కడ మనకేమడిగినా వస్తు కటకం. వస్తు కటకం అంటే F4. సో ఒకటి తెలిసిందంటే ఇంకోటి తెలిసిపోతుంది. ఎందుకంటే రెండింటి మొత్తం 44గా బేటా. రెండింటి మొత్తం 44 అయితే 44కి వెళ్ళి 4 తీసేస్తే వచ్చేదే 40. అర్థమైందా? వెరీ ఈజీ రైట్? సో ఏం లేదు, ఆ రెండు సమీకరణాలు మీకు ఆవర్ధనము పొడవు సమీకరణాలు వస్తే మీకు ఈ ప్రాబ్లము అర్థమైన వస్తుంది. ఇవన్నీ కూడా ఎంసెట్ బిట్ ఉన్నానా అంటే మన కాన్సెప్ట్ నేర్చుకున్నాక అటాక్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ ఈజీ. సో ఈ విధంగా మనము ఒక దూరదర్శిని యొక్క పొడవు దాని యొక్క ఆవర్ధనం ఇస్తే వాటిని అభ్యంతరాలు కనుక్కోవాలంటే సింపుల్ గా మనకి ఈ రెండు సమీకరణాలు వాడినట్టు అయితే కనుక్కోవచ్చు. ఓకే, క్లియర్? రైట్ బేటా. సో మళ్ళీ ఒక సమబాహు ప్రిజం మీద క్వశ్చన్ బేటా. ప్రిజం మీద క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఒక సమబాహు, తప్పు రాస్తారు ఇక, సంబాహు కాదు బేటా, సమబాహు. కొంచెం తెలుగు టైపింగ్ చేస్తుంటే మిస్టేక్స్ అవుతా ఉంటాయి. సమబాహు త్రిభుజములో అంటే సమబాహుకారం అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్. సమబాహు త్రిభుజము ప్రిజంలో పట్టకంలో, త్రిభుజాకార పట్టకంలో ఏమిచ్చారు నాన్న? మనకు అడిగింది ఏమిచ్చాడు? కనిష్ట విచలన కోణం ఇచ్చిండు. ఏమిచ్చాడు? కనిష్ట విచలన కోణం అంటే ఇది క్యాపిటల్ డి ఇచ్చాడు. ఇలా రాసుకోవాలి పక్కన. ఓహో, కనిష్ట విచలన కోణం ఇచ్చాడా, దాని వక్రీభవన గుణకం ఎంత? కనిష్ట విచలన కోణం ఇచ్చి దాని వక్రీభవన గుణకం అడిగాడు. సార్ మరి మాకు ఓకే, నాకైతే ఫార్ములా గుర్తొచ్చింది సార్, డి ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ ఏ. బట్ ఏ ఎలా వస్తుంది సార్ అనేది అడగొచ్చు. మనకు సమబాహు త్రిభుజం అనగానే ఏం గుర్తుండాలా? అన్ని కోణాలు కూడా ఎట్లుంటాయి? 60 డిగ్రీలు, 60 degrees కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాయిడా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 60 తీసుకుంటాం. రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే μ - 1 ఇక్కడ రాస్తాను. μ - 1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? డి బై ఏ అవుతుంది బెట. డి ఎంత? 30. ఏ ఎంత? 60. డి బై ఏ 30/60 ఎంత వస్తుంది మనకు? 1/2 వస్తుంది. 1/2 విలువ ఎంత నాన్న? 0.5. 1/2 ఎంత? హాఫ్ కదా, 0.5 వస్తుంది. ఈ మ్యూ కావాలంటే ఏమవుతుంది బెట? ఇక్కడ -1 ఉంటే అది అటు సైడ్ పోతే +1 అవుతుంది. మనకి ఎంత వచ్చింది? 1.5. 1.5. అర్థమైంది అందరికి? సింపుల్ ప్రాబ్లం కదా, వెరీ గుడ్, వెరీ బేసిక్ క్వశ్చన్స్, వెరీ బేసిక్. ఓకే, జస్ట్ ఓకే రైట్. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ నేను I'll be back. ఓకే, ముందుగా విల్ ఫినిష్ ఇట్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి క్వశ్చన్ కూడా వస్తుంది బెట. వాళ్ళు ఇక్కడ కనిష్ట విచలన కోణం అడిగి కనుక్కోను, ఇదంటే మ్యూ ఇచ్చి మ్యూ ఇవ్వచ్చు, కనిష్ట విచలన కోణం అడుగుతాడు. సో ఒకటి ఇచ్చి ఇంకొకటి అని అడుగుతాడు. కాబట్టి ఈ ఫార్ములా మీద మీరు కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. సారీ, సో ఐ హావ్ టు ఎరేజ్ దిస్ గైస్. ఓకే, కాపీ చేసుకురానా? మనము ప్రాబ్లమ్స్ కాపీ చేసుకుంటేనే అర్థమవుతుంది. నాకు అర్థమైంది సార్, నాకు బ్రెయిన్ లో ఉండిపోయిందంటే అది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతే కష్టం అవుతుంది. నోట్ చే. సో 6వ క్వశ్చన్ లెన్సెస్ మీద ఇచ్చాడు. అంటే మనకు 6వ ఏంది? 6th క్వశ్చన్, సారీ ఇది 6th క్వశ్చన్, యాక్చువల్ 5th అని పడింది. డజంట్ మ్యాటర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఇక్కడ మనకు ఒక సమతల పుటాకార కటకం, సమతల పుటాకార కటక పదార్థ వక్రీభవన గుణకం ఇచ్చిందన. సో వక్రీభవన గుణకం ఇచ్చాడు, మ్యూ ఇచ్చిండు. ఓకే, ఇటు రాసుకోవాలి పక్కన. వక్రతల వ్యాసార్థం ఇచ్చిండన అంటే ఏంది? 6 ఇచ్చిండు. ఇక్కడ ఒకటే కటకం ఇచ్చాడు అన్న, ఒకటే కటకం.
రెండు కటకాలు ఉంటే మనం నేర్చుకున్నాం ఫార్ములా. లెన్స్ మేకర్ ఫార్ములాని కూడా నేర్చుకున్నాం. లెన్స్ మేకర్ ఫార్ములాలో 1/f is equal to mu minus 1 into 1/r1 minus 1/r2. సారీ నాన్న, 1/f is equal to ఏం నేర్చుకున్నాము? mu minus 1 in bracket పెట్టేసుకొని, సో వాట్ ఈస్ దట్? నెక్స్ట్ ఇక్కడ 1/r1 minus 1/r2. ఇలాంటి క్వశ్చన్ నేర్చుకున్నానట. అది ప్లస్ ఆ మైనస్ అనేది మనం ఇది 1 ప్లస్ పెట్టేసాం ప్రస్తుతానికి కదా, ప్లస్ పెట్టేసి చెప్తాను అలా, మైనస్ ఎప్పుడు పెట్టాలి. సో ఇలాంటి ఫార్ములా నేర్చుకున్నాం. mu minus 1 into 1/r1 plus 1/r2. ఇదే ఫార్ములా ఇక్కడ వాడుతున్నాను, కాకపోతే ఒకటే లెన్స్ కాబట్టి అక్కడ ఏం చేస్తాం, 1/f is equal to mu minus 1 1/r ఒకటే వస్తుంది. ఇక్కడ మనకేమొస్తుంది, 1/r ఒకటే, ఈ ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాను నేను, r1 ప్లేస్ లో 1/r అని రాశా. అప్పుడు మనకి ఏమొస్తుందని ఇక్కడ మ్యూ ఎంత ఇచ్చిండు, 5/3 minus 1. ఇది ఎంత అవుతుంది బేటా? ఇది ఇటు పోతే 5 minus 3 అంటే 2/3 వస్తుంది బేటా. ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. ఆ 3 కింద ఏమైంది, ఎక్కడ పోయింది 3 సార్ అంటే, ఆ 3ని దీంతో గుణిస్తే ఎంత అయింది, 0.9 అయిందన్న. ఇక్కడ మనకు 2/3 వస్తుంది బేటా. ఇది మొత్తం ఎంత వస్తుంది, 2/3 వస్తుంది. ఆ 2/3ని దీంతో మల్టిప్లై చేస్తే 3 into 0.3 అనేది 0.9 అయింది. సో ఇప్పుడు మనకు ఫోకల్ లెంత్ కావాలి, ఇది 1/f నాన్న. 1/f is equal to ఇది అయితే f కావాలంటే ఏమైతుంది, రివర్స్ అయిపోతుంది. ఇది రివర్స్ చేసినట్టు అవుతాయి. ఇఫ్ యూ డూ ద రివర్స్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్, యూ గోనా హ్యావ్ 0.9/2 is equals to 0.45. Is it clear beta? Very easy, right? So 1/f is equal to mu minus 1/r. So here you have to substitute the refractive index and radius of curvature, and then you're going to have the focal length is equal to 4.9/2, and which is equal to 0.45 meters. Okay, why it's meter? Because వక్రతా వ్యాసార్థం మనకు దేంట్లో ఇచ్చారు, మీటర్ లో ఇచ్చారు నాన్న. సో నోట్ చేసుకురా. Okay, I hope you note down this problem. Then moving into the next question, which is very simple. ఇక్కడ ఏమి ఇచ్చిందానంటే, ఏమి ఇచ్చింది చెప్పండి? క్వశ్చన్ చదువుదాం ఒకసారి. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలన్న. గాలిలో నుంచి కాంతి గాజులోనికి ప్రవేశించిన, అంటే when the light travel from air to the glass, then దాని యొక్క వేవ్ లెంత్ ఎంత అవుతుంది, ఏమవుతుంది, తరంగ ధైర్ఘ్యం ఏమవుతుంది అనేది క్వశ్చన్ బెటర్. వాట్ హ్యాపెన్ wave length of light when the light moves from the air media to the glass media? Ante so you have to tell the whether wavelength changes or not. So how, what మనం ఇక్కడ ఏం చేస్తాం నాన్న, this is the formula we have to use it. Nu is equal to n lambda, right? Nu is equal to n lambda. So from this what you can write, lambda is equals to nu by n. So then what you're going to tell now? So you have to conclude some point here, right? So does velocity changes? Does frequency changes? Does wavelength changes? Which of these physical quantity change? అందులో ఏ భౌతిక రాశి మనకు ఒక మీడియా నుంచి, ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుంది? జనరల్ గా చెప్పాను నేను, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక వ్యక్తి గ్రౌండ్ లో, మీ స్కూల్ గ్రౌండ్ లో నుంచి, మీ కాలేజ్ గ్రౌండ్ లో నుంచి ఎవరు గ్రౌండ్ లో లేనప్పుడు పరిగెత్తే ఎలా ఉంటది, అందరు గ్రౌండ్ లో ఉండి పరిగెత్తే ఎలా అవుతుంది, అంటే వేగంలో మార్పు వస్తుందా వస్తలేదా? సో వెలాసిటీ చేంజెస్. కాబట్టి గాజులో మంది ఎక్కువ. గాజు అంటే ఏంది, పరమాణులు, ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్. ఎయిర్ లో ఆటమ్స్ ఆర్, there is a lot of distance between the atoms, right? So ఇక్కడ ఏమవుతుందంటే, గాజులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది బేటా, వేగము
ఏమవుతుందన్న వేగం ఏమవుతుంది వేగం అనేది చేంజ్ అవుతుంది రైట్ వేగం చేంజ్ అయితే మరి తరంగదైర్ఘ్యం ఏమవ్వాలా డెఫినెట్ గా తరంగదైర్ఘ్యము చేంజ్ అవుతుంది వేగం తగ్గుతుంది కాబట్టి తరంగదైర్ఘ్యం ఏమవుతుంది తగ్గుతుంది సో వేవ్ లెంత్ డిక్రీజెస్ why it decreases because velocity of light decreases when it moves to the glass medium మనకు గ్లాస్ మీడియం లోనికి వెళ్ళినప్పుడు దాని యొక్క వేగం తగ్గుతుంది కాబట్టి తరంగదైర్ఘ్యం తగ్గుతుంది అని గుర్తుంచుకోవాలి అర్థమైందా మరి ఏం దీని గురించి ఏంది సార్ మాకు అర్థం కావట్లేదు ఇది పౌనఃపున్యం ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కాంతి గాలిలో నుంచి గాజులోనికి ప్రవేశించినప్పుడు ఏ భౌతిక రాశి మార్పు చెందదు ఏ భౌతిక రాశి which does not change అంటే remain constant ఏది చేంజ్ అవ్వదంటే ఏం చెప్తారు మీరు ఆన్సర్ ఫ్రీక్వెన్సీ బేటా వెరీ పౌనఃపున్యం రిపీటెడ్ క్వశ్చన్ ఎంసెట్ లో మెడికల్ లో కాంతి ఒక్క యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు ఈ క్రింది భౌతిక రాశి మార్పు చెందదు తరంగదైర్ఘ్యము వేగము వక్రీభవన గుణకము పౌనఃపున్యం పౌనఃపున్యం అని రాయాలి వక్రీభవనం మార్పు చెందుతుంది తరంగదైర్ఘ్యం చేంజ్ అవుతుంది వేగం కూడా చేంజ్ అవుతుంది అర్థమైందా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి తరంగదైర్ఘ్యము తగ్గుతుంది లాంబ్డా ఏమవుతుంది తరంగదైర్ఘ్యము డిక్రీజెస్ తగ్గుతుంది బేట యూ హ్యావ్ టు రైట్ డౌన్ హియర్ డిక్రీజెస్ అని రాయండి ఓకే రైట్ రైట్ సో ఇప్పుడు మనము మూవింగ్ ఇంటూ అర్థమైనగా ఈ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అయిపోయినాయి నాన్న 8th క్వశ్చన్ యాక్చువల్ నెంబరింగ్ రాంగ్ ఇచ్చాను 8th క్వశ్చన్ సో రైట్ ఇక్కడ చూసినట్టు అయితే మనకు ఏమడిగినా కాంతి కిరణము సమతల దర్ప ఇది వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా కాంతి కిరణము సమతల దర్పణంపై 20 డిగ్రీల కోణంతో పతనం చేసినప్పుడు దాని విచలన కోణం ఎంత అర్థమైందా కిరణము లైట్ సో వెన్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద ప్లేన్ మిర్రర్ విత్ యాంగిల్ 20 degrees ఇది పతన కాంతికి కోణము అయితే మనకి ఏమడుతుంది బేట ఏమడుతున్నాడు విచలన కోణము అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు విచలన కోణము అడుగుతున్నాడు సో మరి ఏ ఫార్ములా వాడాలి ఇది పట్టకం సంబంధించిన ఫార్ములా చెప్పాను మీకు ఇక్కడ d is equal to 180 minus i1 plus i2 అని రాసాము అక్కడ సో అక్కడ i is equal to i1 అని రాస్తే మనకు 2i అవుతుంది కనిష్ట విచలన కోణం లాగా తీసుకున్నట్టయితే ఇది కనిష్ట విచలన కోణము i1 plus i2 అనేది అది iఏ కాబట్టి i1 is equal to i అవుతుంది సో అప్పుడు ఏం చేస్తామంటే ఓకే అప్పుడు 2i అవుతుంది బేట అప్పుడు ఏమవుతుంది 2i అవుతుంది d is equal to క్యాపిటల్ D అనుకోండి ఏమవుతుంది క్యాపిటల్ D అనుకుంటే ఇది క్యాపిటల్ D కనిష్ట విచలన కోణం అడుగుతున్నాను అనుకుందాం సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ i1 is equal to ఇది i1 is equal to i2 is equal to కనిష్ట విచలన కోణం ఏమవుతుంది మనకు i అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది నాన్న సో అప్పుడు 180 minus 2i అవుతుంది సో క్యాపిటల్ D కావాలంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ కనిష్ట విచలన కోణము 180 minus 20 ఇచ్చింది కదా 20 డిగ్రీల కోణం ఇచ్చాడు కాబట్టి 20 డిగ్రీల కోణంతో చేస్తే 20 into 2 how much 40 సో 180 minus 40 how much 140 బెట్టా how much 140 సో 140 డిగ్రీలు అవుతుంది ఓకే సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి 140 degrees
Very easy question, right? So when light incident on the plane mirror with an angle 20 degrees, and what is the minimum deviation angle? So in that case, you have to use the 180 minus 2y. D is equal to 180 minus 2 into 20, which you're going to get 140. సో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉన్నాయి నాన్న. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే పెద్ద కష్టం ఏమి కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది అయితే చాలా రిపీటెడ్ క్వశ్చన్ నాన్న. ఈ క్వశ్చన్ మీకు 100% రావాలి. ఒకసారి చదువుదాము, రిపీటెడ్గా చదువుదాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఇది మనకు ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది ఎక్కడంటే అద్దాల మేడానికి శ్రీశైలంలో కానీ అక్కడక్కడ ఉంటుంది. అంటే మనం ప్రతిబింబాలు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి, ఎంత కోణంలో ఉంటే ఎన్ని అద్దాల మేడ అంటారు మన జనరల్గా. అంటే చుట్టూ గ్లాస్తోనే ఉంటాయి. మన యొక్క ప్రతిబింబం మనకే కనిపిస్తూ ఉంటాయి. ఒక 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు. అది ఎంత కోణంలో ఉంటే ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే రెండు మిర్రర్స్ తీసుకుంటే ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్. అక్కడ ఎన్నో పెడతాం, కానీ ఇక్కడ ఏంటంటే ఒకదానికి ఒకటి కొంత కోణం చేస్తూ, ఒకదానికి ఒకటి కొంత కోణం చేస్తూ, ఓకే, అమర్చబడిన ఏంటివి? 2 దర్పణాలు అన్న. అమర్చబడిన 2 దర్పణాలు. కాంతి కిరణం 2 సార్లు పరావర్తనమైంది. ఎన్నిసార్లు? 2 టైమ్స్ పరావర్తనం చెందింది. అప్పుడు విచలన కోణం ఎంత ఇచ్చిండంటే 300 ఇచ్చిండన్న. అప్పుడు విచలన కోణం ఎంత ఇచ్చిండు? 300 ఇస్తే చూడగలిగే ప్రతిబింబాల సంఖ్య ఎంత? అయితే ఇంకొక ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి బేట. దీనికి డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు యాక్చువల్గా. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్ గా మనకి ఏం చేస్తాడంటే రెండింటి మధ్యలో కోణం అడుగుతాడు. అంటే 2 దర్పణాల మధ్య కోణం, పతన కోణం ఇచ్చేసి ఎన్ని ప్రతిబింబాలు వస్తాయని అడుగుతాడు నాన్న. ఓకే, I don't know, I got a call from, let me check. Hello? I don't know, maybe. Okay, sorry for interruption. So here D is equal to 360 minus 2 theta beta. అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వస్తే ఈజీ, కొంచెం ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ ట్విస్ట్ చేశాడు. అంటే మనకి ఏంటంటే ఇది 2019లో వచ్చినట్టు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాబ్లం, డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ 2 దర్పణాల మధ్య కోణం ఇచ్చేసి ప్రతిబింబాల సంఖ్యని కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తాము? ఈ యొక్క ఫార్ములా సరిపోతుంది. అప్పుడు ఈ ఫార్ములా ఇంపార్టెంట్ బేట. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతిబింబాల సంఖ్య టీటా ఇస్తాడు, ప్రతిబింబాలు కనుక్కోమంటాడు. కానీ ఇక్కడ టీటా ఇవ్వలేదు, విచలన కోణం ఇచ్చి టీటా కనుక్కోమన్నాడు. సో విచలన కోణం ఇచ్చి టీటా కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడాల. 360 degrees మైనస్ 360 degrees అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే d/2 అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఏం చేస్తామంటే d/2 = 180 మైనస్ టీటా అని రాస్తాం. సో ఇక్కడ మనం 2 ఇటు తీసుకెళ్తే d = 360 మైనస్ 2 theta. దీని నుంచి మనకి ఏమొస్తుంది? d 300 ఇచ్చింది బేట, ఇది 360, ఇది మైనస్ 2 theta. దీని నుంచి 2 theta కావాలంటే ఇది ఇటు తీసుకెళ్ళండి, ఇది మనం ఎటు తీసుకెళ్తాము, దీన్ని ఇటు తీసుకొస్తే 360 మైనస్ 300 ఎంత అవుతుంది బేట? 60 degrees అవుతుంది. 360 మైనస్ 300 ఎంత? 60 వస్తుంది. దాని నుంచి టీటా ఎంత వస్తుంది బేట? టీటా విలువ మనకు 30 degrees వచ్చింది. ఇది కొంచెం ఇండైరెక్ట్ ప్రాబ్లం. టీటా వచ్చింది కాబట్టి మనము చూడగలిగే ప్రతిబింబాల సంఖ్య అంటే 2 దర్పణాలు ఒకదానికొకటి కొంత కోణంతో, ఎంత కోణంతో? 30 degrees కోణంతో చేస్తే, 30 degrees కోణంతో చేస్తే ఎన్ని వచ్చాయి? 30 degrees కోణంతో చేస్తే 360/30 ఎంత వస్తుంది మనకు? ఈ 0 క్యాన్సిల్ చేస్తే మనకు ఇక్కడ 12 వస్తుంది. 13 3 12 36
36 minus 1 11 వస్తుంది. ఇక్కడే క్వశ్చన్ నేను ఏం చేస్తాను అంటే మార్చి థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు పెట్టా. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 డిగ్రీలు చేద్దాం. ఇది ఎందుకంటే అడగొచ్చు డైరెక్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది సార్ అనే దానికి మీకు చెప్తున్నాను. ఒకవేళ దర్పణాల మధ్య కోణము 60 డిగ్రీలు అయితే ప్రతిబింబాల సంఖ్య కనుక్కోండి ఎంత వస్తుంది తొందరగా. ప్రతిబింబాల సంఖ్య ఎంత అది 360 ఓకే బై థీటా బై 60 ఎంత వస్తుందన్నా వెరీ ఇంపార్టెంట్. ఎంత వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు కొట్టుపోతే ఎంత వస్తుంది 6 వస్తుంది. 0 6 6 సో 6 minus 5 1 ఎంత 5 ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తుంది. డైరెక్ట్ గా ఈ కోణం ఇస్తాడు, కోణం ఇచ్చేసి ప్రతిబింబాల సంఖ్యను కనుక్కోమంటారు. ఇది స్కూల్ లెవెల్లోనే నేర్చుకుంటాం మనము. ఓకే ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోండి. ప్రతిబింబాల సంఖ్య కనుక్కోవాలంటే 360 బై థీటా మైనస్ 1. ఓకే ఇస్ ఇట్ క్లియర్ నాన్న? థ్యాంక్ యూ. సో లెట్ మీ ఎరేజ్ దిస్. కాపీ చేసుకున్నారు అనుకుంటున్నాను. కాపీ చేసుకోవాలా బెటా, ఎందుకంటే మనం కష్టపడేది దానికోసం, ఎగ్జామ్ కోసము, కాన్సెప్ట్ రావాలి. ఓకే ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సారీ ఇంకా ఇక్కడ 2 క్వశ్చన్లు మనకు కొంచెం థియరీ టైప్ అమ్మాయి. ఇవి కాన్సెప్ట్ లెవెల్ క్వశ్చన్స్. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. దీన్ని ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం బేటా. సో ఇక్కడ ఏమన్నాడంటే వెరీ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ మేము పెట్టలేదు మీకు, బట్ నేను మీకు ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే శూన్యంలో శూన్యంలో ఒక పుటాకార దర్పణం నా అభ్యంతరం ఎంత ఇచ్చిండు 20 సెంటీమీటర్స్ బెట 2.5 వక్రీకోణ గుణకము గల యానకంలో అంటే ఇంకొక యానకంలో శూన్యంలోనేమో పుటాకార దర్పణ అభ్యంతరం ఎంత 20 సెంటీమీటర్ బెట. అయితే ఇంకొక యానకం గాజు కావచ్చు 2.5 వక్రీకోణ గుణకం కలిగినటువంటి ఇంకొక యానకంలో దాని అభ్యంతరము ఎంత అన్నాడు. ఇది మీరు కాన్సెప్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో చెప్పాలి. ఆన్సర్ టైప్ చేయండి. నాకు తెలిసి డెఫినెట్ గా ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఈజీ బట్ తెలిసి ఉండాలి. అంటే కాన్సెప్ట్ వస్తూనే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు నాభ్యంతరం అడిగారు నాన్న, నాభ్యంతరము అడిగారు. సో నాభ్యంతరం అడిగితే మరి నాభ్యంతరంలో మనకు ఏమొస్తుంది చెప్పండి. ఎవరు ఆన్సర్ చేశారు? ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. సరే అయితే నాభ్యంతరము మరి మారుతుందా అని క్లూ ఇచ్చాను. నాభ్యంతరం మారుతుందా ఒక యానకం నుంచి ఇంకో యానకం? మారదు కాబట్టా ఇక్కడ డివైస్ గురించి మాట్లాడుతున్నాం. కటకం మారుతుందా? కటక నాభ్యంతరం ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. కటకం అనేది క్వశ్చన్ చూడండి అన్ని ఆన్సర్లు ఇచ్చాడు కింద 50 సెంటీమీటరు 8 సెంటీమీటరు 20 సెంటీమీటరు 10 సెంటీమీటర్. అందరం ఏమనుకుంటాము ఏదో ఫార్ములా వేసి చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ జాగ్రత్తగా మనకు ఆన్సర్ ఎంత 20 సెంటీమీటర్స్. ఎంత 20 సెంటీమీటర్స్ బేట. సో మనకు ఆన్సర్ 20 సెంటీమీటర్. ఎందుకంటే ఈ యొక్క కటకాలు మారవు బేట. కటక నాభ్యంతరాలు కూడా ఒక యానకం నుంచి ఇంకొక యానకం పోతే కటక నాభ్యంతరం మనిషి మారం కాబట్ట. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మూన్ పైకి వెళ్ళాను, నేనైతే మారను కదా, పర్వతాసార్ లాగానే ఉంటాను కదా. సో ఐ కెనాట్ చేంజ్ రైట్. సో మనము మీరు చేంజ్ అవ్వదు. అంటే ఫోకల్ లెంత్ డస్ నాట్ చేంజ్ అనాలి. ఫోకల్ లెంత్ డస్ నాట్ చేంజ్ వెన్ యూ మూవ్ ఫ్రమ్ వన్ మీడియా టు అదర్ మీడియా. ఓకే ఇట్ డజంట్ చేంజ్ బేటా. వెరీ గుడ్. ఐ గెస్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ చాలా అంటే అడుగుతారు. బైపీసీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ అడుగుతారు. ఎంపీసీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మూవింగ్ ఇన్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇంతకుముందు డిస్కస్ చేసాము, బట్ లెట్ మీ డిస్కస్ అగైన్ వన్ మోర్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్.
ఒక తరంగము ఒక యానకం నుండి మరొక యానకంకి వెళ్ళినప్పుడు, ఒక యానకం నుండి అంటే గాలి నుండి గాజు అనుకుందాం, ఎయిర్ టు అంటే ఎయిర్ నుంచి ఏం చేద్దాము, గ్లాస్ అనుకుందాం. ఓకే, ఎయిర్ నుంచి మనము గ్లాస్ లోనికి ఏం చేసినాము నాన్న, కాంతి కిరణాన్ని పంపించాము. ఎయిర్ నుంచి గ్లాస్ కి పంపించాం. ఏమవుతుంది మరి, ఎయిర్ నుంచి గ్లాస్ లోనికి పంపిస్తే ఈ క్రిందివి మారుతాయి అన్నాడు. ఈ క్రిందివి మారుతాయి, ఏవి మారుతాయి అనేది చెప్పాలి. ఏవి మారుతాయి ఏవి మారవు అనేది కూడా చెప్పాలన్నా. చాలా మంది ఆన్సర్ చేస్తున్నట్టు, బట్ నేను అక్కడికి వెళ్ళట్లేదు, సారీ. బట్ డెఫినెట్ గా ఇక్కడ వేగము పౌనపుణ్యం చెప్పిన వాళ్ళందరికీ డెఫినెట్ గా థ్యాంక్ యూ. ఇక్కడ వేగము పౌనపుణ్యం మారుతాయా? ఇది మారదు, పౌనపుణ్యము మారదు, వేగము మారుతుంది. తరంగ దైర్ఘ్యం పౌనపుణ్యం మారుతాయా? ఇది మారదు, ఇది మారుతుంది. ఓకే, వేగము తరంగ దైర్ఘ్యం మారుతాయా? ఇది మారుతుంది, ఇది కూడా మారుతుంది. పౌనపుణ్యం తరంగ దైర్ఘ్యం వేగం మారుతాయా? ఇది మారదు, ఇది మారుతుంది, ఇది మారుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 3. ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకే, సో ఒక తరంగము, కాంతి తరంగము ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్ళినప్పుడు వేగము తరంగ దైర్ఘ్యం మారుతాయి, పౌనపుణ్యము మారదు. ఫ్రీక్వెన్సీ does not change where velocity and wavelength can change. Okay, is it correct? Did you understand, guys? Thank you. వెరీ ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ మనకు యాక్చువల్గా 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో, ఒక ప్రాబ్లము, ఒక కాన్సెప్ట్ క్వశ్చన్. సో ఒక్కొక్క సంవత్సరం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి బేటా. రే ఆప్టిక్స్ లో మనకు 2 క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చదవండి లెసన్. ఈక్వల్ టు 2 లెసన్స్ ఇది. ఓకే, బట్ ఒక్కోసారి కొన్నిసార్లు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇట్ డిపెండ్స్. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకు అయిపోయినాయి నాన్న. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ బేటా, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎలా చేస్తామో చూద్దాం, ఎంతమంది చేయగలుగుతారో చూద్దాం. నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చను గాలిలో కాంతి తరంగ దైర్ఘ్యం ఎంత? యాంగ్స్ట్రామ్. 1 యాంగ్స్ట్రామ్ ఎంత బేటా? 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of ఎంత? -10 అన్న. 10 to the power -10 centimeters. 1 nanometer is equal to 10 to the power of -9. So 10 to the power of 10 meters, 10 to the power of 9 meters. Okay, ఇది 10 బేటా. ఇవి ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాల్సింది. అయితే మనకి ఇక్కడ యాంగ్స్ట్రామ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. యాంగ్స్ట్రామ్స్ కి పైన మనకు ఇక్కడ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇలా చూపిస్తాము. సో ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే, గాలిలో తరంగ దైర్ఘ్యం, కాంతి తరంగ దైర్ఘ్యం ఎంత అయితే వక్రీభవన గుణకం ఎంత బేటా? వక్రీభవన గుణకము మనకు 1.5 ఇచ్చాడు. అయితే ఇంత యానకంలో కాంతి తరంగ దైర్ఘ్యం ఎంత? ఇప్పుడు ఏం చేసినామంటే, ఇప్పుడు ఒక మీడియం ఉంది ఇక్కడ, ఇదొక మీడియం, ఇదొక మీడియం. దీంట్లో నుంచి కాంతి, ఇది లంబంగా అనుకుంటే, దీంట్లో నుంచి కాంతి ఈ విధంగా వచ్చి ఇక్కడ మనకి ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఇది పతన కోణము, ఇది వక్రీభవన కోణము. సో ఈ విధంగా అయినప్పుడు మనకు తరంగ దైర్ఘ్యంలో మార్పు వస్తుంది, ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. అయితే మనకు తెలిసిన ఫార్ములా తెలుసు.
తరంగ దైర్ఘ్యం అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, వక్రీభవనానికి యాక్చువల్గా విలోమానుపాతంలో ఉంటుంది బేట. తరంగ దైర్ఘ్యము వక్రీభవన గుణకానికి విలోమానుపాతంలో ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఎలా చేయాలి సార్ అంటే ఈ విధంగా చేయాలి. లాంబ్డా ఎయిర్ బై లాంబ్డా మీడియం, అంటే లాంబ్డా ఎయిర్ బై లాంబ్డా గ్లాస్ అనుకుంటే మ్యూ మీడియం బై మ్యూ ఎయిర్. ఇది విలోమ అనుపాతం కాబట్టి మనం ఏం రాపుతాము, లాంబ్డా 1 బై లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ 2 బై మ్యూ 1. అంటే ఇక్కడ ఎయిర్ వస్తే ఇక్కడ మీడియం రావాలి, ఎందుకంటే ఇవి మనకు క్రాస్ కదా. ఇక్కడ తరంగ దైర్ఘ్యము ఇక్కడ కింద ఉంది, డినామినేటర్ ఇక్కడ ఉంటే ఇక్కడ న్యూమరేటర్, ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్, కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో ఎయిర్ వస్తే ఇక్కడ న్యూమరేటర్ ఏం రావాలా, మీడియం. మీడియం అంటే ఏం పెట్టే, గ్లాస్, ఇంకొక యానకం. ఇక్కడ మీడియం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఎయిర్ వస్తుంది, గాలి వస్తుంది. సో ఈ విధంగా మనకు రివర్స్ గా ఉంటుంది విలోమ అనుపాతం, రైట్. సో మనకి ఎయిర్ ఎంత ఇచ్చిండు బేటా, తరంగ దైర్ఘ్యం ఎయిర్ ఎంత ఇచ్చిండు మనకు, తరంగ దైర్ఘ్యం ఎయిర్ 7,200 ఇచ్చాడు, 7,200. ఓకే, లాంబ్డా మీడియం ఎంత బేటా కనుక్కోవాలి మనం. ఇంత వక్రీభవన గుణకం ఉన్నటువంటి యానకంలో మనము కనుక్కోవాలి కాబట్టి we don't know this. ఇక్కడ ఎంత ఇచ్చిండు, గ్లాస్ 1.5 ఇచ్చిండు బేటా. గ్లాస్ కి ఎంత ఇచ్చిండు, ఇంత వక్రీభవన గుణకం గల కాబట్టి 1.5 రాసా. ఈ ఎయిర్ ఎంత, ఎయిర్ అంటే ఏంటి బేటా, గాలిలో ఉన్నటువంటి వక్రీభవన గుణకం ఎంత చెప్పాను మీకు. గాలి వక్రీభవనం ఎంత బేటా, 1. ఇది గుర్తుంచుకోవాలి మీరు. గాలి వక్రీభవన గుణకం ఎంత, 1. అప్పుడు 1 రాసా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. లాంబ్డా మీడియం ఈజ్ ఈక్వల్ టు 7,200 బై 1.5. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుంది బేటా, 4,800 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. 4,800 యాంగ్స్ట్రామ్స్ వస్తుందన్న, ఇది మన ఆన్సర్. ఓకే, అర్థమైందా బేట అందరికి? ఏం లేదు, ఇప్పుడు కాంతి ఒక యానకం నుండి ఇంకొక యానముకు వెళ్ళినప్పుడు ఒక యానకంలో తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, ఇంకొక యానకంలో వక్రీభవన గుణకం ఇచ్చాడు. మొదటి యానకంలో గాలి వక్రీభవన గుణకం ఇక్కడ 1 కాబట్టి మనకు అది ఇవ్వకుండా కూడా ఇచ్చినట్టే లెక్క అవుతుంది. ఓకేనా, అర్థమైందా బేటా? కాపీ చేసుకున్నారా? ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. సో మనకు అంటే ఇవన్నీ కూడా మనము అంటే కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ అని భయపడదు బేటా. కొంచెం మనకు వచ్చిందని అసలు ప్రాబ్లమ్స్ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే లైఫ్ లో ఫిజిక్స్ అంటే ఒక బాల్ లాగా ఆడుకోవచ్చు బేటా, చాలా ఈజీ. చదవకున్నా అది వచ్చేస్తుంది, ఎందుకంటే థియరీ అవసరం లేదు, కాన్సెప్ట్ అర్థమైతే అన్ని ప్రాబ్లమ్స్ మనం ఓన్గా చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు అంటే తరంగ దైర్ఘ్యం కాంతిని ఒక యానకంలో ఇచ్చి ఇంకొక యానకంలో కనుక్కోమంటే వక్రీభవనం ఒక యానకం ఇచ్చేసి గాలిలో తెలుసు కాబట్టి మనం ఈ విధంగా కనుక్కున్నాం నాన్న. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చూసినట్టు అయితే ఈ ప్రాబ్లం కూడా చూద్దాం. ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు, లెట్ మీ చెక్. ఒకసారి కాపీ చేసుకోండి ప్రాబ్లం కాపీ చేసుకొని బేట. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే గాలిలో కాంతి వేగము అందరికి తెలుసు, ఇది గాలిలో కాంతి వేగం ఎంత చెప్పుకున్నాం, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వేరొక ద్రవంలో, అంటే ఇది ద్రవం అంటే నీరు కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఎంత ఇచ్చిందనా, అక్కడ ఎంత ఇచ్చిండు, 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అయితే ఒక కాంతి కిరణము ద్రవము నుంచి గాలిలోనికి ప్రయాణించినప్పుడు సందిగ్ధ కోణం ఎంత? కరెక్ట్ అర్థం చేసుకోవాలి ప్రాబ్లం. గాలిలో కాంతి వేగం ఇచ్చాడు, ద్రవంలో కాంతి వేగం ఇచ్చాడు, కాంతి కిరణము ద్రవం నుంచి గాలిలోకి వస్తుంది బేట. అంటే సందిగ్ధ మనం నేర్చుకున్నాం కదా, సందిగ్ధ కోణం డెఫినేషన్ నేర్చుకుంటప్పుడు మనం ఏం చేసినాం బేట, ఇలా వెళ్ళిపోయింది. ఇది మనం ఏమనుకుంటున్నాము, పతన కోణం బేట. ఇదేంటి, పతన కోణము. యాక్చువల్గా ఇది ఏమైంది మనకు ఇక్కడ తర్వాత ఈ కోణం మొత్తం కూడా ఈ కిరణం ఏమైంది, ఇక్కడికి వెళ్ళి
కరెక్ట్ గా మనకు అక్షం వెంబడి వచ్చేసింది, రైట్. సో అప్పుడు ఈ వక్రీభవన కోణం ఎంత అయింది? 90 డిగ్రీలు అయింది. ఈ వక్రీభవన కోణం ఎంత? 90 డిగ్రీలు. ఇది 6. ఓకే. ఏ పతన కోణం అదే ఏ పతన కోణానికైతే ఇది సి అవుతుంది, ఏ పతన కోణానికైతే వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో, ఏ పతన కోణానికైతే వక్రీభవన కోణము 90 డిగ్రీలు అవుతుందో, ఓకే, అప్పుడు ఆ పతన కోణాన్ని ఏమంటాం మనము? సందిగ్ధ కోణము సి అంటాం. ఓకే. అయితే కాంతి కిరణం ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నప్పుడు కాంతి కిరణం, ఇది సాంద్రత యానకం, ద్రవం తీసుకున్నాము, ఇది గాలి యానకం. కాంతి కిరణము సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణానికైతే మనం ఏం చేస్తామంటే చేంజ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి, ఇంకా పతన కోణం చేంజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఇలా ఉంటది, తర్వాత ఏమైంది? వక్రీభవన కిరణం ఇలా వెళ్ళిపోతుంది, తర్వాత ఏమైతుంది? సందిగ్ధ కోణం ఇంకా పతన కోణాన్ని ఇంకా తగ్గిస్తే అది మళ్ళా అదే యానకంలోకి వస్తుంది. దాన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనంగా చెప్పుకున్నాం, అవునా? సో మనం ఇక్కడ R విలువ 90 డిగ్రీస్ వేసాము, అప్పుడు మనకు ఈ సమీకరణం వచ్చింది. మీకు గుర్తుంటే ఈ సమీకరణము మనకు μ = 1/sin c అని నేర్చుకున్నాం. ఓకే. అయితే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే వక్రీభవన గుణకాన్ని ఇంకొక నిర్వచనం కూడా చెప్పవచ్చు బేట. వక్రీభవన గుణకం నిర్వచనము మనము నిర్వచించాలంటే, సపోజ్ నేను వక్రీభవన గుణకం నిర్వచించాలి సార్, మాకు అసలు తెలియదు మీరు చెప్పలేదు సార్ అంటే, వక్రీభవన గుణకం ఏం లేదు బేట. వక్రీభవన గుణకం నిర్వచనం ఏం లేదు. కాంతి వేగము 2 యానకాలలో ఉన్నటువంటి కాంతి వేగాల నిష్పత్తి వక్రీభవన గుణకం C1/C2. C1/C2 ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఇది C1/C2 అంటే కాంతివి ఒక యానకంలో ఎట్లా ఉంటుంది, ఇంకొక యానకంలో మారుతుంది కదా బేట. కాంతి వేగాల నిష్పత్తి, 2 యానకాలలో ఉన్న కాంతి వేగాల నిష్పత్తినే మనం ఏమంటాము? వక్రీభవన గుణకము అంటారు. 2 యానకాలలో ఉన్న ఎంత కాంతి వేగాల నిష్పత్తిని మనం ఏమంటాం బేట? వక్రీభవన గుణకము అంటారు. వక్రీభవన గుణకం = 1/sin c, అది ఏమైంది? C1/C2. సో ఇక్కడ మరి ఎలా వచ్చింది సార్ అనేది క్వశ్చన్ మీకు. ఇక్కడ మనకి ఎంత వస్తుంది బేట? C1 ఎంత? 3 ఇంటూ, లెట్ మీ మూవ్ దిస్ ఫ్రంట్, C ఎంత ఉంది బేట? 3 ఇంటూ 10⁻⁸ ఎంత వస్తుంది అనేది 8. 10⁻⁸ ఇది మనకు 10⁸8. సో బై ఎంత ఉంది? ఇది ఇంకొక యానకం, ఇది 1.5. ఇక్కడ క్వశ్చన్ చాలా ఒక డౌట్ ఒకటి ఉంది, ఇంకా ఆ డౌట్ చెప్పాలా ఇప్పుడు మీకు. సార్ పైననేమో గాలి యానకం వేసుకుని, కిందనేమో వేరే. ఈ సమీకరణం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నిర్వచించేటప్పుడే గాలిలోని కాంతి వేగానికి యానకంలోని కాంతి వేగాల నిష్పత్తినే మనం వక్రీభవన గుణకం అంటారు. సాంద్రత యానకం నిష్పత్తి కాదు, గాలిలో యానక వేగానికి సాంద్రత అంటే విరళయానకంలోని సాంద్రత విరళయానకంలోని కాంతి వేగానికి సాంద్రత యానకంలోని కాంతి వేగానికి గల నిష్పత్తినే మనం ఏమంటాము? వక్రీభవన గుణకము అంటారు. అది ఎంత వస్తుంది బట్టి ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కానన్న, ఇప్పుడు ఈ 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 8 10⁻8 ఇది ఎంత అవుతుంది? 30 ఇది 30 అవుతుంది. 30/15 ఇక్కడ 15 అయితే ఈ 15 క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఈ 15 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందా? ఈ 15 క్యాన్సిల్ చేస్తే మనకు 2 వస్తుంది బేట. ఇది 2 వస్తుంది.
ఓకే, సో ఇప్పుడు మనకు C1/C2 ఎంత వచ్చింది? C1/1/C is equal to 1/sin, కొద్ది ఇబ్బంది పెడతా ఉంది, 1/sin C. 1/sin C is equal to ఎంత ఉందన్నా? 2 వచ్చింది. ఎంత వచ్చిందన్నా? 2 వచ్చింది. sin C ఎంత అవుతుంది పెట్టప్పుడు పైకి తీసుకొస్తే sin C is equal to ఎంత వస్తుంది? 1/2. C కావాలంటే ఎంత వస్తుంది బేట? ఇప్పుడు ఇక్కడ C విలువ ఎంత చెప్పండి? C is equal to sin inverse. C is equal to ఎంత అవుతుందన్నా? 30 degrees. C is equal to 30 degrees అవుతుందన్నా. ఎందుకంటే sin 30 ఎంత? 1/2. ఎందుకంటే sin 30 ఎంత? 1/2 కాబట్టి మనకు ఎంత వచ్చింది ఇక్కడ? ఇక్కడ మనకు సందిగ్ధ కోణము ఆన్సర్ ఎంతనా? 30 degrees. ఓకే, సో ఈ విధంగా మీరు అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా చేయాలి బెట. అర్థమైంది కదా? సో సందిగ్ధ కోణం కనుక్కోవాలంటే మనకు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin మీద డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, లేదనుకుంటే కొంచెం టెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఈ విధంగా మనకు మీరు ఎరేజ్ చేస్తున్న బిడ్డ, ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను మొత్తం చూపించలేదు బోర్డు పైన, డైరెక్ట్గా వేసాను కాబట్టి నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను. మీకు అర్థం కావాలా? ఒకసారి కాపీ చేసుకున్నారు కదా, ఇదంతా కాపీ చేసుకోవాలి ఎందుకంటే నేను మొత్తం రాయలేదు, ఆడ డైరెక్ట్గా వేసేసా. 30 degrees అని వస్తుంది ఇక్కడ. So what is the time? 1 hour is over. So we have, I think, one more problem maybe. Then we can I can go for the doubts. Oh, so I finish. So problems are over, beta. Problems are completed. So if you want a few more problem, I can look into the MSET bits I have there. I may have MSET book. So we'll see doubts. Let me go back doubts, and if I have a time, then I'll copy 2 more questions. Okay. So let's stop this. So wow, can you post doubts now where you didn't understand? Please, students. Students, you can also unmute and speak. आप Yes. unmute करके भी बोल सकते. Yes, you can unmute. Yes. So I think did you understand all problems? These are the type of questions that you can see in MSET exam. Okay, I understood, sir. I understood అనేది కాదు, ఇంకేమన్నా అర్థం కాని కావాలా? 7th అది ఒక్కసారి చెప్పరా? 7వ క్వశ్చన్ ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం. 7th క్వశ్చన్ ఒక్కసారి చెప్పాలంటే జస్ట్ వెయిట్. 7th క్వశ్చన్ ఏమవుతుందన్న ఒక్క నిమిషం చూసినట్టు. 7th క్వశ్చన్ ఏమని చెప్పినంటే ఇందాక చెప్పింది కాబట్ట కాదా? ఓకే, ఇక్కడ ఏం లేదు. 7th ఒక యానకం వక్రీకోణ గుణకం ఇచ్చి సందిగ్ధ కోణం కనుక్కోవాలి. ఒక యానకం యొక్క వక్రీకోణ గుణకం ఇచ్చింది కదా సందిగ్ధ కోణం, ఇది ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin C. వక్రీకోణ గుణకం ఇచ్చింది బేట, వక్రీకోణ గుణకం ఇచ్చిండు. అయితే ఇక్కడ మనకు ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. ఇది ఎంత అవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బేట. ఇది 2 అయింది. ఇది 2 అయితే ఏమవుతుంది? అప్పుడు sin C ని ఇక్కడ తీసుకురండి. ఈ 2 ని ఇక్కడ తీసుకొచ్చి sin C 2 అయితే ఏమవుతుంది? sin C ఈజ్ ఈక్వల్ టు మనకు 1/2 వచ్చింది. సో దీని నుంచి ఏమొస్తుంది? sin 30 కదా బేట. sin 30 ఎంత? sin 30 1/2 కాబట్టి మనకు C ఈజ్ ఈక్వల్ టు 30 degrees. 30 degrees ఇది సందిగ్ధ కోణం 30 degrees. ఓకేనా? క్లియర్? Yes, sir. ఇంకే క్వశ్చన్? క్లాస్ వెరీ క్లియర్ సార్, థ్యాంక్ యూ. 7th క్వశ్చన్ అది కాదు సార్. ఏది క్వశ్చన్ అమ్మా? 7th క్వశ్చన్ ఇది కాదా? మరి ఏ క్వశ్చన్ అడుగుతున్నావు చెప్పు. చూడే ఏ క్వశ్చన్ అమ్మా 7th అంటే?
ఇది కాదా ఈ క్వశ్చన్ అన్నా గాలిలో ఇజ్ ఇట్ సెవెంత్ గాలిలో నుంచి కాంతి కాదు సార్. గాలిలో నుంచి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఎన్నో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డానా? అవును సార్. అవును సార్. ఎన్నో క్వశ్చన్ అవుతుంది మనకు అది? 7th క్వశ్చన్ సార్. ఇదా కింద ఉన్నది. అవును సార్. ఓకే అవును సార్. ఇది ఏం లేదు నాన్న, ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ క్వశ్చన్. అది ఇది ఏంటంటే గాలిలో నుంచి కాంతి గాజులోనికి ప్రవేశించిన దాని తరంగ దైర్ఘ్యం ఏమవుతుంది? తగ్గుతుంది పెరుగుతుంది అనేది చెప్పాలి. అనేది తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి. తగ్గుతుంది. తగ్గుతుంది సార్. ఎస్, డిక్రీజ్. వెరీ గుడ్. అంతేగా బేట. గాలిలో నుంచి ఇప్పుడు నేను ఏం చేసిన స్టూడెంట్ ఏం చేసిన అంటే బాగా ఫ్రీగా ఉన్న స్టూడెంట్ 100 మందిలో పంపించి పరిగెత్తవన్నా దాని వేగం తగ్గుతుంది కదా. వేగం తగ్గింది కాబట్టి వెలాసిటీ డిక్రీజెస్, వేవ్ లెంత్ ఆల్సో డిక్రీజెస్. ఎందుకంటే పౌనపుణ్యం మారదు, ఎన్ను మారదు, ఎన్ను డజంట్ చేంజ్. సో వెన్ వి చేంజెస్ లాంబ్డా చేంజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో వి తగ్గితే లాంబ్డా తగ్గుతుంది. సో గాజులో కంటే గాజులో వెళ్ళాలంటేనే భయం అవుతుంది. సో మనకు కాంతి గాజులోకి వెళ్ళినప్పుడు వంగి ప్రయాణిస్తుంది. అక్కడ బాగా డెన్సిటీ ఎక్కువగా పెట్ట సాంద్రత ఎక్కువ కాబట్టి సో డెఫినెట్ గా ఇట్స్ వెలాసిటీ డిక్రీజెస్. సో వేవ్ లెంత్ ఆల్సో డిక్రీజెస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఆప్షన్స్ పెట్టి ఏబిసిడి అంటే రాయాలంటే ఇంకా రాయలేదు. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. కొన్ని డైరెక్ట్ గా నేను ఏంటంటే ఆన్సర్ చేసేసి ఒకసారి చెప్పండి. ఇదేనా 13th అంటే ఇక్కడ నాకు ఇదేనా అవును సార్. ఇది is this one that I have to explain? Yes sir. Nani, students. Yes sir. So, who is asking question, please? Is it? Idena question? అవును సార్. ఓకే నాన్న. ఇందాక చెప్పాను కదా బేటా, ఇదేముంది ఇప్పుడు మనకు ఏమన్నాడంటే ఓకే దీన్ని ఏం లేదు బేటా, చాలా ఈజీ. గాలిలో కాంతి వేగం ఇచ్చాడు, ద్రవంలో కాంతి వేగం ఇచ్చాడు. ఓకే అంటే నీటిది అనుకుందాం. గాలిలో 3 × 10⁸, ద్రవంలోకి వెళ్ళినా తగ్గిపోయింది చూడండి. జనరల్ గా హాఫ్ తగ్గింది. మనకి ఇక్కడే కనిపిస్తుంది కాంతి అనేది సాంద్రత యానకంలోకి వెళ్తే డెఫినెట్ ఏమవ్వాలా తగ్గుతుంది అని. అప్పుడు ఏమైంది దాని యొక్క సన్నిహిత కోణం అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ C1/C2 పెట్టాం. C1/C2 అంటే ఏంటి? C1 అంటేనేమో C1 అంటే 3 × 10⁸. C1 అంటే 3 × 10⁸. సో C1 ఇక్కడ రాస్తాం. అంటే నేను మళ్ళీ మీకు ఎరేజ్ చేశాను కాబట్టి ఇక్కడ 3/1.5 వస్తుంది పెట్టింది. ఓకే అర్థమైంది అయితే. సో ఇదేమో ఈ మొత్తము 10⁸ 10⁸ క్యాన్సిల్ అయిపోతుంది బేట. ఈ 10⁸ ఈ 10⁸ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఏమొస్తుంది మరి అంటే 3/1.5 వస్తుంది. ఈ 3/1.5 వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా, అంతేనా? ఈ పాయింట్ పైకి వెళ్తే ఎంత అవుతుంది బేట? 30 వస్తుంది. 30/15 అంటే 15 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2 సమీకరణాలు తీసుకోండి. అంటే 1/sin c = 2. sin c ఎంత అయితే అప్పుడు 1/2 అవుతుంది.
అంతేనా? 1/sin c is equal to 2 అయితే సో sin c how much? 1/2. ఈ 2 ఇక్కడ తీసుకురండి, క్రాస్ మల్టిప్లై 2 ఇట్రండి, c sin c వెళ్తుంది. సో sin c is equal to 1/2. ఇందులో c ఎంత అవుతుంది అప్పుడు? సైన్ లో 1/2 ఎప్పుడు వస్తుంది? ట్రిగ్నామెట్రీ బైపీసీ వాళ్ళకి తెలియకపోతే ఈ విలువ గుర్తుంచుకోవాలి, తప్పదు. కొన్ని విలువలు sin 30 అనేది మనకు 1/2 వస్తుంది. sin 30 1/2 వస్తుంది. ఒకరు 1 అవర్ క్లాస్ చెప్తాను, క్లాస్ లో మీరు ట్రిగ్నామెట్రీ ఎక్స్పర్ట్ అయిపోతారు. చాలా అదొక క్లాస్ చాలా యూజ్ అవుతుంది బేట. మీకు ఒక రోజు స్పెండ్ చేస్తాను. ఓకేనా సార్? సెకండ్ క్వశ్చన్ చెప్పండి. నా ఫోన్ అసలు ఛార్జింగ్ లేదు సార్. అసలు ఎవరెవరు? So you're on mute. సార్ సెకండ్ క్వశ్చన్ చెప్పండి. ఎన్నో క్వశ్చన్ అమ్మా? సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 15 మీటర్స్ నాభ్యంతరం. వెళ్తున్నా. ఓకే ఓకే ఓకే. నాభ్యంతరం క్వశ్చన్ డైరెక్ట్ బిట్ గా అనేది ఇక్కడ ఏం లేదు బెట. నాభ్యంతరం ఏముంది మనకు? సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ బిట్ ఫార్ములాస్. మీకు ఫార్ములా వస్తే వచ్చినట్టే ఇది. ఇక్కడ ఏమన్నాడు? 16 మీటర్ నాభ్యంతరం ఉన్న వస్తు కటకం, సెంటీమీటర్ నాభ్యంతరం ఉన్న అక్షి కటకం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు నాభ్యంతరాలు 2 ఇచ్చాడు. వస్తు కటక నాభ్యంతరం ఇచ్చాడు, అక్షి కటక నాభ్యంతరం ఇచ్చాడు. అయితే మనకి ఏం కనుక్కో అంటుండు? ఆవర్తనం కనుక్కో అంటుండు. టెలిస్కోప్ మ్యాగ్నిఫికేషన్ FO/FE ఇది 16 మీటర్స్, ఇది 2 సెంటీమీటర్లు. ఎందుకంటే ఇది మీటర్లకు కన్వర్ట్ చేసుకుంటే ఏమైతుంది బేట? మీటర్లకు కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మీటర్లకు కన్వర్ట్ చేసుకుంటే 0.02 అవుతుంది బేట. 100 తో డివైడ్ చేయండి. 2 తో డివైడ్ చేస్తే 2/100. 2/100 చేస్తే 0.02. అది ఎంత అవుతుంది? ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఈ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పైన 2 జీరో పెట్టండి. పైన 2 zeros. 2 జీరోలు వస్తాయి. 1600 వస్తుంది. ఇక్కడ 1600/2. 1600/2 చేస్తే మనకు 800 వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకేమన్నా దూరం అన్నాడు, అతి దూరం కాబట్టి రెండింటిని కూడడమే బెట. ఒకటేమో 16, ఇంకోటేమో 0.02. 15.02 బెట. ఓకే. 4th క్వశ్చన్ చెప్పండి సార్. 4th క్వశ్చన్ అర్థం కాలనా? పెడతారు మీరు పొద్దుగాల పెడతారు. నేను 6ంటికి క్లాస్ క్లాస్ కోసం లేచి పెట్టిన. 4th క్వశ్చన్ కూడా సేమ్ ఇందగో. ఎందుకు లేస్తాక పొద్దుగాల? కోణి ఆవర్తనం 10 అన్న. కోణి ఆవర్తనం ఎంత ఇచ్చిండు? 10. దూరదర్శి పొడవు ఎంత ఇచ్చిండు? 44 సెంటీమీటర్స్. మ్యాగ్నిఫికేషన్ 10. లెంత్ ఈస్ 44. సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటంటే FO/FE. సో దీని నుంచి ఏంటంటే ఈ 10 ఇచ్చిందిగా బేట. 10 is equal to FO/FE. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే క్రాస్ మల్టిప్లై చేయండి అని. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? FO is equal to 10. FO is equal to FE. అందరూ మాట్లాడదు, ఎవరైతే డౌట్ అడిగిరో వాళ్ళకి ఆ వాయిస్. FO is equal to అది తీసుకెళ్లి మనం ఎలా ప్రతిక్షేపిస్తామంటే L is equal to మనకి ఏం తెలుసు? ఎంత బేట? 44. FO మనకి FO ఎంత వస్తుంది? పైన సమీకరణం 10 FE వచ్చింది. FO is equal to పైనుంచి ఏమొచ్చింది? ఇప్పుడు లెట్ మీ ఒక్క నిమిషం. మనకు దీనికి ఇది మల్టిప్లై చేయండి అన్న. FO is equal to ఏమైతుంది? 10 into FE. అది తీసుకెళ్ళి ఏం చెప్తున్నా నేను? ఈ FO దగ్గర రాస్తున్నా. ఈ FO ఎంత అవుతుంది? 10 FE అవుతుంది ప్లస్ FE. మొత్తం ఎంత అవుతుంది? 11 FE అయింది. 11 FE అవుతుంది. సో 44 is equal to ఈ FE ఏం చేస్తాము? డివైడ్ అవుతుంది. ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే భాగిస్తుంది. 44/11 ఎంత? 4 వచ్చింది.
ఒకటి 4 అయిందంటే మనకి టోటల్ ఎంత బేటా 44. ఇప్పుడు ఒక నా అభ్యంతరం 4 అంటే మిగతాది ఎంత ఉంటుంది 40 ఉంటుంది. రెండు కలిపితే 44. 4 వచ్చిందంటే ఇంకోటి 40 అవుతుంది. ఓకే అర్థమైందా? ఓకే థ్యాంక్ యూ. అమ్మా థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పమంటారు. ప్రతి క్వశ్చన్ రిపీట్ అంటే ఎట్లమ్మా, అర్థం కావట్లేదా? సార్ వద్దు. థర్డ్ క్వశ్చన్ ఏముంది నన్ను ఇక్కడ? థర్డ్ క్వశ్చన్ వద్దా? m is equal to 1 plus d by f అన్న. d ఇక్కడ 1 ఏం తీసుకెళ్తాం, ఇక్కడ తీసుకురండి. 11 minus 1 అవుతుంది, 10 వస్తుంది. ఇప్పుడు d by f అనేది 10. మనకి f కావాలంటే ఏం చేయాలండి? d తెలిసినాను, ఇక్కడ d ఎంత 25 సెంటీమీటర్స్. ఈ f ని ఇక్కడ తీసుకెళ్ళండి, 10 ని ఇక్కడ తీసుకురండి. 25/10 25/10 అంటే భాగిస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2.5 సెంటీమీటర్స్ వస్తుంది. అర్థమైందమ్మా? ఎవరు అడిగితే థర్డ్ క్వశ్చన్ మాట్లాడొచ్చు. 1 plus d by f ఇది ఫార్ములా మనకు గుర్తుంది. ఇందులో ఒకటిని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమి అర్థమైందా నాన్న? ఈ ఒకటిని ఇక్కడ తీసుకురండి అన్న. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇది వస్తే మైనస్ 11 minus 1 10 వస్తుంది. 10 వస్తే ఈ f ని ఇక్కడ తీసుకురండి. d విలువ ఎంత తెలిసిందన్న? d 25. యా 25/10 మనకు 2.5 వస్తుంది. 2.5 f equal ఇంకా చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్? 5 సెంటీమీటర్స్. ఓకే సార్. yes ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యాను. ఓహో నువ్వు మిస్ అయిపోయినావు అప్పుడు. ఓకే అమ్మ, ఓకే నో ప్రాబ్లం. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అర్థమైతే మీరు ఇలా డెఫినెట్ గా ఒక ఎంసెట్ క్వశ్చన్ వచ్చినట్టే, మీకు ర్యాంక్ మీకు ఒక 5-6 వేల ర్యాంక్ పెరిగినట్టే, మంచి ర్యాంక్ వచ్చినట్టు. 11th క్వశ్చన్ చెప్పండి. ఓ 11th క్వశ్చన్ థియరీ క్వశ్చన్ కదా ఇది? ఇదేనా అమ్మా? ఎవరు? శృతి. ఇజ్ ఇట్ సేమ్ క్వశ్చన్? ఒక తరంగం ఒక యానక నుండి మరొక యానకం ప్రయాణించినప్పుడు దాని యొక్క ధర్మాలు ఇవి మారుతాయి, ఏవి మారుతాయి అనేది చెప్పారు. జనరల్ గా చెప్పాను బేటా, తరంగ వేగము మారుతుంది, వేగము మారుతుంది, అంతేనా? తరంగ వేగం మారుతుంది, ఇంకేం మారుతుందనా? తరంగ వేగం ఒకటే కదా మారేది. పౌనపుణ్యం మారుతుందా? సో పౌనపుణ్యం డజంట్ చేంజ్, ఫ్రీక్వెన్సీ డజంట్ చేంజ్ బేటా. సో ఇందులో ఈ 4వ ఆప్షన్ లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి కాదు, 2వ ఆప్షన్ లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి కాదు, మొదటి దాంట్లో పౌనపుణ్యం కాదు. సో థర్డ్ వేగం చేంజ్ అవుతుంది, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఓకేనా? డిడ్ యు అండర్స్టాండ్? ఓకే శృతి, థ్యాంక్ యూ. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ఇంకా సార్ ఎనీ డౌట్ నానా? సార్ 5 more minutes. Still we have a 5 to 10 minutes there. Yes, no doubts. చాప్టర్ అయిపోయింది. చాప్టర్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫర్గెట్ అబౌట్ దిస్. ప్రాబ్లమ్స్ మీద కాకుండా డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ చాప్టర్, ఇన్ చాప్టర్, ఎంటైర్ చాప్టర్? 11th క్వశ్చన్ చెప్పాలా? 11th ఇదేగా చెప్పేసి అయిపోయింది. ఎనీ డౌట్స్ ఇన్ ఎంటైర్ చాప్టర్? హౌ వాజ్ ద చాప్టర్? చాప్టర్ అర్థమైంది అందరికి? రేయాప్టిక్స్. రేయాప్టిక్స్ చాప్టర్ అందరికి ఓకేనా? పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ కి నేను వేవ్స్ కి వెళ్ళిపోతా. ఫస్ట్ చాప్టర్ కి వెళ్తాను. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేస్తే మనకు వరుసగా ఒక 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. సో అందులో నేనేందంటే డెరివేషన్స్ చెప్పనన్న. ఫస్ట్ చాప్టర్ లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, రఫ్లీగా చెప్తాను. మొత్తం ఎస్ఏ క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, స్టేషనరీ స్థిర తరంగాలు గానీ, క్లోజ్డ్ పైప్ గానీ, ఓపెన్ పైప్ గానీ, అవన్నీ కూడా మీకు డెరివేషన్స్ చెప్పాలంటే టైం పడుతుంది. సో డెరివేషన్స్ చెప్పకుండా ఏం చేస్తారంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. ఇంపార్టెన్స్ చెప్తూ బ్రీఫ్ గా వెళ్ళిపోదాం. ఓకేనా? బ్రీఫ్ గా మనం ఏం చేద్దామంటే
ఫార్ములాస్ ఇంపార్టెన్స్ అప్లికేషన్ చెప్పుకొని హార్డ్లీ 2 క్లాసెస్ వేవ్స్ చాప్టర్ ని మనము ఫస్ట్ చాప్టర్ 2 క్లాసెస్ లో క్లోజ్ చేసి థర్డ్ డే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. థర్డ్ డే కొన్ని ప్రాబ్లమ్స్ చేసేసుకుంటే అది కూడా అయిపోతుంది. దాని తర్వాత నేను ఆటమ్స్ విల్ గో ఫర్ ద పరమాణువు చాప్టర్ చెప్పుకొని చాప్టర్ చెప్పుకుందాం. దాని సెమీ కండక్టర్స్ కమ్యూనికేషన్ అవి చెప్పుకొని ఇక కరెంట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. కరెంట్లకు మూవ్ అయినవంటే వరుసగా 6 లెసన్స్ ఉంటాయి అవి. ఓకేనా? రైట్ నేనా? థ్యాంక్ యూ. డస్ ఎనీవన్ వాంట్ టు స్పీక్? సరే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విల్ క్లోజ్ ఇట్. Let me know. Okay, sir. Okay, sir. How many of you got 60 out of 60 in physics? Can you type it, please? I want to see. How many of you got 60 out of 60 physics? Anybody got 60 out of 60? Second year physics. Who got? May I see? Is anyone got it? 60 out of 60 physics? No one? No one is there? No one got the 60 out of 60. Oh, 57. Okay. 60. Sunita got 60. Great. Congratulations. Shirisha 58. Congratulations. Only one Sunita got, I guess, 60 out of 60. Shirisha got 58. Congratulations, Amma, both of you. Number 59. Madhavi 59. Anusha 58. Very good. Very good, beta. Very good. మీకు మంచి కష్టపడితే స్నేహ 51. ఏందమ్మా ఏడుస్తావు? వెరీ గుడ్ వెరీ నైస్. కల్పన 57 59 బాగా వచ్చాయి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పవర్ 55. సో గుడ్ నాన్న. రాధా 59. రాధికకి ఎన్ని వచ్చాయి? రాధిక how much you got, Radhika? Okay, 59 sir, confidently. Okay, thank you. Have a nice day. Once again, congratulations to all of you. Hope you understand these 2 chapters. We'll move into the next chapter. Okay, bye. Thank you, sir. Many people got 59. Yes. I don't know why you got 59. Very good. Yeah, my students also got actually 4 members 60, 4 members 59. Like that, they got it. I mean, very good. Nice. Thank you. That's nice. Right, sir. Go ahead, sir. You want to speak, sir? Sir, I was just telling you that I mailed you some recordings. I will mail some more today. Like optics, I mailed last night. I mailed, sir. స్పీకర్ కూడా Oh, great, sir. Thank you so much. Sir, దోషాలు తిన్నా. Okay, sir, I'll end it here now. It's getting too. sir, I have Thank a you, sir. question, sir. Yes, sir. One more question, sir, for you. Can you mute all of them? Yes. Let me mute. Okay. Sir, one question, sir, for you. Yes, sir. Sir, can I able to, until I cannot able to log in, right? As a admin, as a host, with your login details. You So can, that sir. I can record myself actually. Okay. Sir, I can So I allow can that. record myself here. Okay. You can And give I that think- actually. option. Yes. I can allow that. So if I record, I can save it myself. Like Yes. maybe you can I'll do send that, the sir. login I'll do details, that, sir. I can log in myself. So that would I'll- help a lot. I mean, I Yes. don't need to give the pain for you, like, sending It's okay, everything. sir. So just give me the details so that I can log in. Okay, sir. So you I'll can change send this. the details to my WhatsApp I'll change number, the sir. setting, sir. And by the way, I have the recordings I can shared. able to loud. ఓకే సార్ బాయ్. Okay. Bye, students. Okay. Okay. Okay, bye, sir. Okay. Okay, sir. Okay, sir. Man. Huh? Okay. So just please Thank you, send sir. the sir. Sure, sir. Thank you, sir. So thank you, sir. So can I stop, sir? Can I Okay, leave? sir. I'm ending. Bye.
Just make me that, sir. If you Yes, give sir. the permission to log in myself as a host, I don't know whether it's possible co-host to host. I think there are two differences, right? You made me co-host. Maybe I don't have the permission to record. नहीं sir, वो that setting So has to be changed. maybe you वो can that make I'll me do. host and maybe, yeah, make me host my class, maybe not all classes, so that I can record myself. Okay, So sir. maybe you can be the co-host, I can be the host. Okay, sir. हाँ, I don't know how it's that possible. makes. Maybe if it is possible, नहीं, please make me. ठीक है sir, I'll do that. I'll do that, sir. Okay, sir. Okay, Thank you. Thank you, sir. Right. Bye, sir.